అధికారులను అందరినీ కూడా అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండడానికి మీకు అందరికి ఆదేశాలు ఇవ్వడానికి ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా భారీ వర్షాల వల్ల వాస్తవంగా ఈసారి జూన్ 1 నుండి జూలై 20 వరకు 21% వర్షపాతం తక్కువ వచ్చింది. కానీ గత 3 రోజుల నుంచి వర్షం బాగా వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ వర్షం రావడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యల వల్ల ట్రాఫిక్ జాములు కానీ, నాలాలలో కొట్టుకుపోవడం కానీ, జిల్లాలలో కూడా ఇతర సమస్యలు రావడం వల్ల ఈరోజు ఎస్డిఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఇతర మున్సిపల్ శాఖకు సంబంధించి కానీ, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కానీ, మెడికల్ అండ్ హెల్త్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అన్నింటిని కూడా అప్రమత్తం చేసి ప్రజలకు ఏమాత్రం కూడా ఇబ్బంది జరగకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు అగ్నిమాపక సిబ్బంది కానీ, ఇతర సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, గతంలో ఎస్డిఆర్ఎఫ్ లేకుంటే మనం నూతనంగా ప్రారంభించుకొని కొత్త బృందాలను అన్నింటినీ చేసుకున్నాం. హైదరాబాద్ నగరంలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం 150 బృందాలను హైడ్రా ఆధ్వర్యంలో, మున్సిపల్ జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 150 బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.